రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మాఫియా దోపిడీలు లేకుండా ప్రక్షాళన చేస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలుంటాయని, ల్యాండ్ శాండ్ గంజాయి మాఫియా లేకుండా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. బొమ్మనహల్ మండలం నేమకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు సీఎం. పింఛన్ 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కల్పించామన్న సీఎం, లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారు అని ఇలా ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేశారు. డిసెంబర్ 1 ఆదివారం రావడంతో ఇవాళే పెన్షన్లను పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో అవినీతి ఉండకూడదన్నారు చంద్రబాబు నాయుడు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారాయన. పేదలకు సక్రమంగా పెన్షన్ అందే బాధ్యత అధికారులకు ఇచ్చామని, లోపాలు ఉంటే ఊరుకోబోమని హెచ్చరించారు. కర్ణాటకలో 1200 ఇస్తారు. నేనిచ్చేది 4000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2016. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులను వదిలిపెట్టబోమన్నారు ఏపీ సీఎం. పేదలకు ఇచ్చిన బియ్యం యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని, కొందరు విదేశాలకు కూడా అక్రమ రవాణా చేస్తున్నారని, అలాంటి వారి తాట తీస్తామని హెచ్చరించారు. పేదవాళ్ళకు 2 రూపాయలకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టడం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డు వచ్చినా ఊరుకునేది లేదన్నారు సీఎం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు.